హలో ఎవ్రీవన్. రిటన్ ఇంగ్లీష్లో మనం డిస్కోర్సెస్ రాసేటప్పుడు చాలా విషయాలపైన మనం మన యొక్క ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వీ విల్ ఎక్స్ప్రెస్ ఇన్ మెనీ వేస్. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఇట్ ఈస్ హై టైమ్ అనే ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేయడంతో పాటు నేను ఇక్కడ ఒక స్ట్రక్చర్ని డెవలప్ చేసిన. ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ వీ క్యాన్ మేక్ హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ స్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకొని ట్రై టు లెర్న్ మోర్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. అందరికీ యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ అని కామన్గా తీసుకొని నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఫికల్ట్, ఈజీ, ఫ్రైటనింగ్, హార్డ్, ఇంట్రెస్టింగ్, అప్సెటింగ్. వీ కెన్ యాడ్ మెనీ మోర్ ఆల్సో. For example, you have to frame the sentence in this way. It is difficult. It is easy. It is frightening. దీన్ని మనం వేరే విషయంతో ఎలా లింకప్ చేయాలి? ఇక్కడ కొన్ని వర్బ్స్ మీకు ఇవ్వడం జరిగింది. బిలీవ్, హియర్, ఇమాజిన్, థింక్, సీ, రియలైజ్, అండర్స్టాండ్, నో. Depending on the sentence which you are going to add, you can choose any verb here depending on your meaning. Let us try to make the sentences now. It is difficult to believe. మొత్తం సెంటెన్స్ ఒకసారి అనండి. It is difficult to believe. To believe what? It is difficult to believe that very soon we are going to complete our 10th class. It is easy to believe what? సబ్జెక్ట్ ఏది ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రైటనింగ్ టు బిలీవ్. ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ దట్ వీఆర్ గోయింగ్ టు లీవ్ అవర్ స్కూల్ సూన్. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు బిలీవ్ దట్ సో అండ్ సో పర్సన్ ఈస్ గోయింగ్ టు బికమ్ అవర్ కెప్టెన్. ఇట్ ఈస్ అప్సెటింగ్ టు బిలీవ్ దట్ వీఆర్ గోయింగ్ టు లీవ్ అవర్ స్కూల్ ఫ్రెండ్స్ వెరీ సూన్. ఇట్లా ఏది సూట్ అయితే అది. ఇట్ ఈస్ ఈజీ టు హియర్. It is easy to imagine. It is easy to understand that next year we are getting into intermediate first year. It is hard to believe. It is hard to hear. It is hard to imagine that the mathematics paper is very tough. ఈ విధంగా ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని ఫార్మేట్ చేసి మీ ఎగ్జామినేషన్లో యూజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ అ సింపుల్ టెక్నిక్ to express your opinion or to develop your opinion. I hope you like this video. Nachite like, share and subscribe. Thank you.